కనుక మనం ఈ రకంగా దేర్ ఆర్ 7 షీట్స్గా ఉన్నటువంటి తత్వం ఇది. సో ఫస్ట్ అందులో ఉన్నటువంటి వైటల్ పాయింట్గా ఉన్నటువంటిదేమో అందులో ఉన్నటువంటి శివతత్వం. శివతత్వం అనేటువంటిది అటామిక్ పాయింట్గా ఉంది. దానిలో పైన 3 పాయింట్స్ ఉన్నాయి 3 లెక్కలుగా. అవి మనకి వైటల్ ఫామ్ బిల్డింగ్ ఎనర్జీ అనేటువంటిది ఉన్నాయి. దానికి పైన 3 డెన్స్ ఫామ్, లిక్విడ్ అండ్ గ్యాషియస్. ఈ రకంగా ఈ 7 ప్లేన్స్ అన్నటువంటివి మనకి ప్రతి ఫిజికల్ యాటంలోనూ ఈ రకంగా ఉంటున్నాయి. ఇవి ఈ రకంగా ఎగ్జిస్ట్ అవుతూ ఉండడం వలన ఫిజికల్ ప్లేన్లో ఒకటి సబ్స్టెన్స్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఫిజికల్ ప్లేన్లో ఒక సబ్స్టెన్స్ ఎగ్జిస్ట్ అవుతుందంటే అది ఫిజికల్ ప్లేన్లోనే దాంట్లో 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయి. ఈ 7 సబ్ ప్లేన్స్ లేకపోతే ఫిజికల్ ప్లేన్లో అది ఎగ్జిస్ట్ అవ్వడానికి అవకాశం లేదు. ఆ విషయం మనకి బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఫిజికల్ ప్లేన్లో ఒక సబ్స్టెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దానిలో ఈ 7 సబ్ ప్లేన్స్ ఉండడం వల్ల మాత్రమే జరుగుతుంది. కనుక ఆల్ దట్ మేనిఫెస్ట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దీస్ 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫోర్స్. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫోర్స్ ఉన్నాయి. అవి శివతత్వము, విష్ణుతత్వము, బ్రహ్మతత్వముగా మనం తెలుసుకోవచ్చు. శివతత్వము అంటే అటామిక్ ప్లేన్, విష్ణుతత్వం అంటే వైటల్ ఫోర్స్ ఎనర్జీ బిల్డింగ్ ఫామ్ అని అన్నదాన్ని. తర్వాత బ్రహ్మతత్వం అంటే డెన్స్ ఫామ్. ప్రతి ఆటంలోనూ ఈ 3 తత్వములు ఉంటున్నాయి. ఆఫ్ దేర్ కాంబినేషన్, దేర్ ఇంటర్ప్లే అండ్ దేర్ సైకిక్ యాక్షన్ అండ్ రియాక్షన్, వీటి యొక్క సమ్మిశ్రముగా అది పనిచేయడం వలన అది ఎగ్జిస్ట్ అవుతుంది. డ్యూరింగ్ ద గ్రేట్ సైకిల్ ఆఫ్ లోగోయిక్ అపియరెన్స్ ఇట్ ఈస్ ఆఫ్ ఎవల్యూషనరీ ఇంపార్టెన్స్, అండ్ దిస్ ఈజ్ వై the etheric body which lies back of all that is visible is the most important. This is equally true of gods, of men and of atoms. So ee rakanga of their combination, their interplay and their psychic action and reaction during the great cycle of logoic appearance, it is the second type of energy which dominates and which is of evolutionary importance. సో లోగోయిక్ ప్లేన్లో మనం చెప్పబడినప్పుడు ది సెకండ్ టైప్ ఆఫ్ ఎనర్జీ విచ్ డామినేట్స్ అంటే వైటల్, అది డామినేటింగ్గా ఉంటుంది అక్కడ. అండ్ విచ్ ఈజ్ ఆఫ్ ఎవల్యూషనరీ ఇంపార్టెన్స్, అండ్ దిస్ ఈజ్ వై ద ఈథరిక్ బాడీ విచ్ లైస్ బ్యాక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ విజిబుల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈథరిక్ బాడీ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లోగోస్ తోటిను వీళ్ళందరూ కూడా ఎగ్జిస్ట్ అయ్యేది ఈథరిక్ బాడీలో. కనుక మనం ఈథరిక్ బాడీని మనం ప్రధానంగా మనం చక్కగా ఉండేటట్టుగా చూసుకోవటం, ఈథరిక్ బాడీని మనం దర్శించగలుగుతూ ఉండడం. సో ఇది మనం చేసుకుంటేనే మనకి ఈ లోగోయిక్ వాళ్ళు మనకి తెలియబడతారు. దిస్ ఈజ్ ఈక్వల్లీ ట్రూ ఆఫ్ గాడ్స్, ఆఫ్ మెన్ అండ్ ఆఫ్ యాటమ్స్. సో ప్రతి వాటికి కూడా ఈథరిక్ ఫామ్ అదే మనం చెప్పుకుంటాం. ఈథరిక్ ఫామ్ అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి వైటల్ ఎనర్జీ బిల్డింగ్ ఫామ్. సో ఆ ప్లేన్ మనం గ్యాషియస్ ప్లేన్ దాకా మనకు తెలుసు, దాన్ని పై ప్లేన్ మనం చెప్పుకుంటాం. అది విష్ణుతత్వం అని అన్నాం కదా, ఆ ప్లేన్లో ఉంటుంటారు వీళ్ళందరూ కూడా. వాళ్ళకి అది ఫిజికల్ ప్లేన్, అక్కడ దాకా వచ్చి ఆగిపోతారు వాళ్ళు. ఈ కింద మాత్రం మానవుడికి ఉన్నాయి, యాటమ్స్కి ఉన్నాయి, కానీ దేవతలు వాళ్ళందరూ అక్కడ దాకా ఉంటారు. కాబట్టి మనం ఆ ప్లేన్స్ని మనం టచ్ చేయగలుగుతూ ఉండాలి. అంటే మనం ఆ ప్లేన్స్కి we should uplift ourselves through proper lifestyle. Much time is spent in speculating upon the sources of life, upon the springs of action, and upon the impulses which underlie the creative process. Under the sources of life. So, sources of life. Much time is spent in speculating upon the sources of life. సో మన ఉన్నటువంటి టైంని మనం అందరూ కూడా సైంటిస్టులు అనేటువంటి వాళ్ళు సోర్స్ ఆఫ్ లైఫ్ దాన్ని గురించి తెలుసుకోవడం చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఎందువలన దేని చేత భూమి మీద లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా
the springs of action. So ఒకటి and upon the impulses which underlie the creative process. సో ఇది ఈ రకంగా ఉందంటే ఇది ఇలా ఉండడానికి దానికి కారణం ఏంటి ఇది అలా ఒక్కొక్కటి వెళుతున్నారు కానీ అది అక్కడక్కడే రొటేట్ అవుతున్నారు కానీ వాళ్ళు దానిలో ఉన్నటువంటి అసలు విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకుండా ఉంటున్నారు. అండ్ అపాన్ ది ఇంపల్సెస్ విచ్ అండర్లై ద క్రియేటివ్ ప్రాసెస్. సో క్రియేటివ్ ప్రాసెసెస్ గురించి పూర్తిగా అవగాహన కల్పించుకోలేకుండా ఉంటున్నారు. Hitherto, science has worked somewhat blindly and has spent much time investigating the lower three planes. చాలా బ్లైండ్గా పనిచేస్తాను అంటే చాలా ఘోరంగా తిట్టాడు ఆయన, చాలా ఘోరంగా. కళ్ళు లేవరా మీకు అసలు అన్నట్టుగా అంటున్నారు, బ్లైండ్గా ఉన్నారే మరి మీరు అంటున్నాడు ఆయన. సో సైంటిస్ట్ అని అనుకుంటున్నారు మనం, వాళ్ళందరూ కూడా మనం బ్లైండ్లీ అండ్ హ్యాస్ స్పెంట్ మచ్ టైమ్ ఇన్వెస్టిగేటింగ్ ద లోవర్ త్రీ ప్లేన్స్. సో లోవర్ త్రీ ప్లేన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికే వాడికి కొద్ది కాలక్షేపం అయిపోతుంది వాడికి. ఇట్ హ్యాస్ డెల్ట్ ప్రిన్సిపల్లీ విత్ ద మదర్, with the negative receptive matter, and is only now becoming aware of the Holy Spirit aspect or of the energy which enables that mother to fulfill her function and to carry on her work. సో ఎంతసేపు ఈ మ్యాటర్ ఆస్పెక్ట్లోనే ఉంటున్నాం కానీ ఈ మ్యాటర్ ఇలా ఉండడానికి కారణం ఏంటి దానిలోకి మనం వెళ్ళట్లేదు అసలు. అంటే సైంటిస్ట్ అనేవాడు ఎవడంటే కనుక నేను చూసింది నాకు ఈ రకంగా కనిపించింది నేను నమ్ముతాను అనుకుంటే మనం ఎదగలేమండి ఎప్పుడు కూడా. సో మనం కొంచెం ఎదిగి మనం పైకెక్కి చూడాలి. మనం ఫిజికల్ ప్లేన్లోనే ఎంతసేపైనా దాన్ని కుదించుదాం అని ట్రై చేస్తుంటే మనకు అందదు. మనకి ఏదో కనుక్కున్నాం అన్నట్టుగా అయిపోతూ ఉంటుంది లైఫ్. కానీ అది ఈ రకంగా ఫిజికల్ ప్లేన్ ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణం ఏమిటి? ఫిజికల్ ఆటమ్ ఆ రకంగా ఎగ్జిస్ట్ అయి ఉండడానికి కారణం ఏమిటి? కార్బన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉండడం మాత్రమే ఉండడానికి కారణం ఏమిటి? 6 ఉంటే దానికి కార్బన్ అని పేరు పెట్టారు, బాగుంది. అందులో 6 మాత్రమే ఎందుకు ఉంటున్నాయి? 7 ఎందుకు ఉండట్లేదు? 5 ఎందుకు ఉండట్లేదు? సో ఈ రకంగా వీళ్ళందరూ కూడా ఒక ఆఫీస్కి వెళ్ళాం మనం. ఆఫీస్లో అందరూ కూడా చాలా చక్కగా సీరియస్గా చక్కగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఇలా పనిచేయడానికి కారణం ఏమిటి అంటే ఆ లోపల ఆఫీసర్ గారు కూర్చుని ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఇలా చక్కగా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ పైన సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఇలా పనిచేస్తున్నారు. సో ఇలా పని చేయడానికి కారణం ఇంకొకటి ఉంది పైన. సో కారణం ఉన్నకు మనం వెళ్ళాలి కానీ ఫలితంలోనే మనం ఉంటే మనకి ఏమైపోతాం అంటే మనకి సొల్యూషన్ దొరకదు ఎక్కువ కూడా. కనుక సైంటిస్టులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే మదర్ ఆస్పెక్ట్లోనే ఉండిపోతున్నారు. నెగిటివ్ ఆస్పెక్ట్లోనే వాళ్ళ యొక్క ఫైండింగ్స్ని వాళ్ళు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలా ప్రయత్నం చేస్తున్నంత వరకు వాళ్ళకి సొల్యూషన్స్ రాకుండా వాళ్ళు హాఫ్ ఆన్సర్స్ తోటే వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్ కానీ వాళ్ళ యొక్క ఫైండింగ్స్ని కానీ ఎండ్ చేయవలసి వస్తుంది. అందులోపల వాళ్ళ లైఫ్ అయిపోతుంది. వేరే వాళ్ళు ఆ కాగితాలు పట్టుకుని కూర్చున్నా వాళ్ళకి లైఫ్ అందులోనే అలా వెళ్ళిపోతుంది కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నారు వీళ్ళందరూ. కన్సిడరింగ్ ద సేమ్ ప్రాబ్లమ్ మైక్రోకాస్మికల్లీ, ఇట్ మే బి పాయింటెడ్ అవుట్ దట్ men are only now beginning to be aware of the springs of spiritual action and of the sources of spiritual life. సో మానవుడు అనేవాడు సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. మానవుడు ఎలా ఏర్పడుతున్నాడు, ఏమిటి వీడి రకంగా ఏర్పడడానికి కారణం, ఈ రకంగా వ్యవహరించడానికి కారణం ఏమిటి అంటే వాడి లోపల ఫిజికల్ బాడీ అనేటువంటి ఈ రకంగా వాడిలో రూపం ఏర్పడుతోంది. సో దానికి సంబంధించిన సీడ్ పడింది, అందుగురించి 2 చేతులే వచ్చాయి, 5 వేళ్ళే వచ్చాయి, 2 కళ్ళే వచ్చాయి. ఇదంతా మేము ఎక్స్ప్లెనేషన్ అని చెప్పుకుంటాం. సో దాని యొక్క క్రోమోజోమ్స్ అంటాం, జీన్స్ అంటాం, ఇవన్నీ చెప్పాం, బాగానే ఉంది. సో వాటి వలన ఈ రకంగా మానవుడి దేహం పనిచేస్తుంది, ఏర్పడింది. సో మానవుడి దేహము నడిపింపబడుతోంది కదా, ఈ రకంగా ఇంపల్సెస్ అనేటువంటివి వస్తున్నాయి. ఎలా జనరేట్ అవుతున్నాయి ఈ ఇంపల్సెస్ అన్నీ కూడా? వాడి ప్రమేయం లేకుండా ఎలా జనరేట్ అవుతున్నాయి? సో వాడు ఏమన్నా ఇంపల్సెస్ ఇస్తున్నాడా? హార్ట్కి ఇన్ని స్ట్రోక్స్ కొట్టాలి నువ్వు అని, ఇన్ని బీట్స్ ఇవ్వాలి పర్ మినిట్, లంగ్స్ ఇన్ని టైమ్స్ నువ్వు బ్రీత్ చేయాలి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఇవ్వట్లేదు కదా వాడు. మరి ఇవ్వకపోయినా వాటిలో అదే విధంగా పనిచేస్తున్నాయి కదా.
హార్ట్ ఉందని తెలియనటువంటి వాటిలో కూడా అదే విధంగా పనిచేస్తున్నాయి కదా. కనుక ఇదంతా కూడా స్పిరిచువల్ లైఫ్ నుంచి మానవుడి దేహం అనేటువంటిది ఉంది. సో వాడు ఎగ్జిస్ట్ అవ్వడానికి, మానవుడికి ఎగ్జిస్ట్ అవ్వడానికి ఒక హయ్యర్ థింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి వాడు ఆ విధంగా ఎగ్జిస్ట్ అయి ఉంటున్నాడు. సో ఆ విషయం మనం అర్థం చేసుకోకపోతూ ఉంటే ఏమవుతుందంటే సృష్టిలో ఉన్న విషయం అర్థం అవుతుంది. ఎవరైతే సైంటిస్ట్ అని అనుకుంటున్నాడో వాడు ముందు ఎగ్జిస్ట్ అవ్వడానికి వాడికి వచ్చినటువంటి ఆలోచనలని ఈ రకంగా నాలో ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ప్రశ్న వేసుకోవాలి. నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది విధంగా ఉంది అని నాకు అనిపిస్తుంది, ఎక్కడ అనిపిస్తుంది ప్రశ్న వేసుకుని చూడండి. నాకు అనిపిస్తోంది అంటున్నావు, నీకు ఎక్కడ అనిపిస్తోంది ఈ మాట? ఐ థింక్ అని మనం మాట్లాడతాం. ఎక్కడ నీలో ఇది ఎక్కడ ఉంది పాయింట్? కనుక ఈ విషయాలు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోకపోతే మనకు ఏంటంటే we will held with no solutions. The energy of the higher planes is only revealing itself as men begin to trade the way. So energy of the higher planes is only revealing itself as men begin to trade the way. సో ఈ పాత్రలో వెళుతున్నప్పుడు మాత్రమే హయ్యర్ థింగ్స్ అన్నటువంటి మనకు బోధపడతాయి. ఈ పాత్రలో వెళ్లకుండా ఉంటుంటే మనకి హయ్యర్ థింగ్స్ మనకు అందం. సో కాస్మిక్ ఫైర్ లాంటి బుక్స్ ఇలాంటివి మనం తెలుసుకుంటే మనకి ఇంత ఉందని తెలుస్తుంది. లేకపోతే ఏముంది, పొద్దున్న లేచాం, మధ్యాహ్నం ఏదో వచ్చాం వచ్చాం, దీంతో రోజు అయిపోయింది కదా. పొద్దున్న లేస్తున్నాం నుంచి రాత్రిలోపు రోజు మనం అటు చూసి ఇటు చూసేలోపు మనకు రోజు అయిపోతుంది, రోజులు వెళ్ళిపోతున్నాయి, వారాలు, నెలలు, సంవత్సరాలు అయిపోతుంది లైఫ్. ఏం తెలుసుకున్నా మనం లైఫ్లో? ఏం సాధించాం ఇన్నాళ్ళు జీవించి? సో ఇలాంటి వాటికి మనకి ఆ క్వశ్చన్ వేసుకోవడానికే టైం లేకుండా మన లైఫ్ అనేటువంటిది ముందుకు వెళ్ళిపోతుంది ఈ టైం అనేటువంటి దాంట్లో. కనుక ఇలాంటి గొప్ప గ్రంథముల్లో మాత్రం మనం ఈ పాత్రలో మనం వెళుతున్నప్పుడు మాత్రమే వీటికి సమాధానాలు దొరుకుతాయి మనకి. సో ద వే అని అన్నారు దాన్ని. And to come under the influence of buddhi which flows from the fourth cosmic ether plane. Fourth cosmic etheric plane లో ఉన్నటువంటి బుద్ధి మనలో విచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ విషయాలు అసలు ఇదేంటి అనేటువంటి దాని ప్రశ్న వస్తుంది. Finally, when scientists are willing to recognize and to cooperate with the intelligent forces that are to be found on etheric levels, and when they become convinced of the hylozoistic nature of all that exists, their findings and their work will be brought into a more accurate correspondence with the things as they really are. So, the scientists will evolve over. సో వీళ్ళు దర్శించేటువంటి విధానం ఎవాల్వ్ అయితే వాళ్ళకి చాలా యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే ఒక 100 ఏళ్ల క్రితం చెప్పినటువంటి సైంటిస్ట్ చెప్పినటువంటి మాటకి ఈ రోజున ఏమీ దానికి విలువ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి సైంటిస్ట్ ఇంకొక మాట ఏదో చెప్తారు, అంత మాత్రం చేత పాతవాడు చెప్పింది అటే పోయింది. సో ఈ రకంగా అయిపోతుంది మనకి. ఎందుకు అయిపోతుంది ఆ రకంగా అంటే కనుక ఈ ఇథరిక్ లెవెల్స్లో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోకుండా కేవలం ఫిజికల్, తర్వాత లిక్విడ్, గ్యాషియస్ ప్లేన్స్లో ఉన్నటువంటి విషయాలనే మనం, సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్లో ఉన్నటువంటి విషయాలు మాత్రం మనం చూసుకుంటూ ఉంటాం అంటే ఇక్కడే ఉండిపోతుంటాం. అది విషయం. This, as has been earlier pointed out, will be brought about as the race develops etheric vision, and the truth of the contentions of the occultist is proved past all controversy. సో ఎవడైతే ఫ్యూచర్లో ఈథరిక్ విజన్ అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాడికి తెలుస్తుంది. సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఆ తెర మీద ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఏమిటి అటువంటిది ఏం కనబడదు. సినిమా చూస్తూనే అందులోనే ఉండిపోతుంది. అదే సినిమా 4-5 సార్లు చూసిన తర్వాత అప్పుడు పక్కన ఉన్నవి అవి అన్నీ గమనిస్తుంటాడు. ఏంటి వెనకాతలు ఏదో వస్తుంది అని చెప్పి వెనక్కి తిరుగుతాడు. అప్పుడు వెనకాతలు అవడం లైట్లు వేస్తున్నాడని తెలుస్తుంది. ఓహో వాళ్ళు అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ దీన్ని పడుతుందా అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. సో ఇలా వాడికి కూడా ఇలా తెలియబడటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే కనుక వాడు దాన్ని ఇంకా కాస్త ఎక్కువ గమనించుకుంటూ వెళుతుంటే అప్పుడు వాడికి తెలియబడతాయి.
ఈథరిక్ విషన్ అనేటువంటిది అలవాటు చేసుకుంటే అప్పుడు ఇవన్నీ ఎగ్జిస్ట్ అవ్వబడటం ఇవన్నీ విషయాలు కూడా చక్కగా తెలియబడతాయి. It will have been noted that in the enumeration of these two main groups, we did not touch upon the great group of builders who are called esoterically those who transmit the words. So, ఈ విధంగా మనం చెప్పుకుంటూ వచ్చాం. Those who transmit the words. So, transmitting of word అనేటువంటిది ఇలా వాక్. సో దాని గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం అంటున్నారు. ఏమన్నారు వీళ్ళని? Enumeration of those two main groups. We did not touch upon the great group of builders. World great group of builders అన్నారు. అంటే వాక్కుగా సృష్టి అంతా వచ్చింది. దాని గురించి ఇప్పుడు చెప్తున్నాం మనకు. Those who transmit the words. I have only dealt with the two groups who constitute the army of the voice. సో వీళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. వీళ్ళు ఏమన్నారంటే ఆర్మీ ఆఫ్ ద వాయిస్ అని అన్నారు. వీళ్ళు టూ గ్రూప్స్గా ఉన్నారు. దిస్ ఈస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ఇన్ దిస్ సెక్షన్ వీఆర్ ఓన్లీ డీలింగ్ విత్ దట్ ఆర్మీ ఆర్ విత్ దోస్ బిల్డర్స్ గ్రేట్ అండ్ స్మాల్ హూ ఆర్ స్వెప్ట్ ఇన్ టు యాక్టివిటీ యాజ్ ద వర్డ్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ సౌండ్స్ ఫర్. సో ఈ పాయింట్ గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకున్నాం. అంటే ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి ఆర్మీ గురించే మనం మాట్లాడుకుంటాం. అంటే ఫిజికల్ ప్లేన్లో ఈ రకంగా వ్యక్తీకరణమునకు కారణముగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మనం మాట్లాడుకుంటాం. ఓన్లీ ఫిజికల్ ప్లేన్ మనం మాట్లాడుకుంటున్నది. ద ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ది వర్డ్స్ అపాన్ ది ఫస్ట్ సబ్ప్లేన్ ఆర్ అటామిక్ లెవెల్ ఆర్ దోస్ హూ టేకప్ ద వైబ్రేటరీ సౌండ్ యాజ్ ఇట్ రీచెస్ దెమ్ ఫ్రమ్ ది ఆస్ట్రల్ ప్లేన్ అండ్ పాసింగ్ ఇట్ త్రూ దేర్ బాడీస్ సెండ్ ఇట్ ఫోర్త్ టు ద రిమైనింగ్ సబ్ప్లేన్స్. సో ఫస్ట్ సౌండ్ అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకోబడుతుంది? యాస్ట్రల్ ప్లేన్లో సౌండ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి అటామిక్ లెవెల్లోకి వస్తుంది. అటామిక్ సబ్ ప్లేన్కి వచ్చింది. సో యాస్ట్రల్ ప్లేన్ నుంచి అటామిక్ సబ్ ప్లేన్కి వచ్చింది. అటామిక్ సబ్ ప్లేన్ నుంచి మిగిలిన సబ్ ప్లేన్స్కి అది ట్రాన్స్మిట్ అయ్యింది. These transmitters may be, for purpose of clarity, considered as 7 in number. A transmitter 7 ga unnaru veelu. In their totality, they form the atomic physical bodies of the Raja Lords. They form the atomic physical bodies. In their totality, they form the atomic physical bodies annaru vaatni. అంటే ఈ 7 సబ్ ప్లేన్స్లో ఈ వాక్ అనేటువంటిది వస్తుంది కనుక వాటిని ఏమన్నారంటే అటామిక్ ఫిజికల్ బాడీస్ అని అన్నారు. అంటే ఫిజికల్ ప్లేన్లో ఈ రకంగా వస్తుంది. ఆఫ్ ది రాజా లార్డ్ ఆఫ్ ది ప్లేన్ అండ్ ఇన్ ఏ peculiarly occult sense, these 7 form in their lower differentiations on etheric levels the sum total of the etheric centers of all human beings, just as the one cosmic etheric levels are found the centers of a heavenly man. సో ఇవి 7 ఎలా ఉన్నాయంటే మొత్తం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క etheric centers. సో ఈ సౌండ్ అనేటువంటిది 7 etheric centersలో వస్తుంది కదా. ఇది ఎలా ఉంది 7 etheric centers అంటే ఏమిటంటే ఇది భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరి యొక్క అంటే ఫిజికల్ సబ్స్టెన్స్ అంతా తీసుకోండి, వాళ్ళ యొక్క 7 ఉన్నాయి కదా సెంటర్స్, అవిగా ఈ సౌండ్ అనేటువంటిది వస్తుంది. సో ఈ సౌండ్కి సంబంధించినటువంటి 7 సబ్ప్లేన్స్ ఏమిటంటే ఫిజికల్ ప్లేన్లో ఈథరిక్ ప్లేన్లో ఉంటున్నటువంటి అందరి యొక్క 7 ప్రతి వాటిలో కూడా ఈథరిక్ ప్లేన్స్లో ఉన్నటువంటి 7 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో 7 ప్లేన్స్ ఇవి అందరివి కలిపితే ఏమిటో అవి ఈ వాకుకి సంబంధించినటువంటి 7 సబ్ప్లేన్స్. సో వాకుకి సంబంధించినటువంటి 7 సబ్ప్లేన్స్ ఏమిటి అంటే ప్రతి వాడిలో ఉన్నటువంటి అంటే ABCDEFG అనుకోండి. సో A to G అన్నటువంటిది ప్రతి వాడిలోనూ ఉంది. సో మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నిటిలోనూ A to G ఉంది. ఆ A to G ప్రతి వాడిలో ఉన్నటువంటి A to G అంతా కూడా మీరు కలిపితే ఏమిటో ఆ A to Gగా ఉన్నటువంటి ఈథరిక్ ప్లేన్స్ అవే ఈ సౌండ్కి సంబంధించిన వర్డ్కి వాడినటువంటి ఇది 7 సబ్ప్లేన్స్. సో ఇది ఎలా ఉందిట అంటే just as on the cosmic etheric levels are found the centers of heavenly man. Cosmic etheric planes లో centers of heavenly man అనేటువంటి ఉన్నాయి.
అంటే కాస్మిక్ ఈథరిక్ ప్లేన్లో ఈ 7 సెంటర్స్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్, అంటే 7 ప్లానెట్స్కి సంబంధించిన అన్నీ కూడా కాస్మిక్ ఈథరిక్ ప్లేన్లో ఉన్నాయి. సో కాస్మిక్ ఈథరిక్ ప్లేన్లో 7 ఈ సెంటర్స్ మనకు 7 ప్లానెట్స్గా వచ్చారు. అలాగే మనలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఈ 7 ఈథరిక్గా ఉన్నటువంటి ఇవే వాక్కుగా వచ్చాయి అని చెప్తున్నారు. The connection between the centers and the etheric substance, systemic and human, opens up a vast range of thought for thought. ఇక్కడ ఏమిటి మనం తెలుసుకోవాల్సింది, మనకి 7 సబ్ప్లేన్స్ సిస్టమిక్ అండ్ హ్యూమన్. సో హ్యూమన్లో ఉన్నటువంటి 7 ఒకటి, అలాగే సిస్టమిక్ ప్లేన్లో ఉన్నటువంటి 7 ప్లేన్స్ ఒకటి. ఇవి మనం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే మనం వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడు మనకు తెలియబడేటువంటిది ఏంటంటే ది ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ది వర్డ్ అన్నారు వీళ్ళని. సో సృష్టి అనేటువంటిది భగవంతుడి యొక్క వాక్కుగా వచ్చింది. ఆ రకంగా వచ్చినటువంటి 7 ప్లానెట్స్గా ఏర్పడ్డాయి. అదేవిధంగా మానవుడిలో వాక్ అనేటువంటిది వచ్చింది. మానవుడి యొక్క వాక్కు వ్యక్తీకరణం అవ్వడంలో 7 ప్లేన్స్ వచ్చాయి, 7 సబ్ప్లేన్స్ అన్నది. సో ఈ 7 సబ్ప్లేన్సే జీవుల్లో ఉన్నటువంటి అందరి యొక్క 7 సబ్ప్లేన్స్ ఏమిటో ఈ వాక్కులో ఉన్నటువంటి 7 సబ్ప్లేన్స్ అవే. The transmitters of the word on the atomic subplane of each plane are devas of vast power and prerogative who may be stated to be connected with the father aspect. అయితే ఇక్కడ ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ది వర్డ్ అన్నారు. వర్డ్ని ట్రాన్స్మిట్ చేసేటువంటి వాళ్ళు వేరు, తర్వాత వర్డ్ని ఈ రకంగా మనకి ఇది ఇచ్చేటువంటి వాళ్ళు. సో వర్డ్ ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ది వర్డ్ ఆన్ ది అటామిక్ సబ్ప్లేన్ ఆఫ్ ఈచ్ ప్లేన్ ఆర్ దేవాస్ ఆఫ్ వాస్ట్ పవర్ అండ్ ప్రిరోగేటివ్ who may be stated to be connected with the father aspect. అటామిక్ సబ్ప్లేన్లో ఉన్నదన్నీ కూడా అక్కడి నుంచి కింద దిగింది కదా ఈ వర్డ్ అనేటువంటిది. సో అటామిక్ సబ్ప్లేన్లో ఉన్నది శివ ఆస్పెక్ట్. శివ ఆస్పెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ది ఫాదర్ ఆస్పెక్ట్. సో అందులో ఫాదర్ ఆస్పెక్ట్గా ఉండబడి అండ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫైర్, వాటిల్లో ఎలక్ట్రిక్ ఫైర్ అనేటువంటిది ఉంది. సో ఎలక్ట్రిక్ ఫైర్ అనేటువంటిది ఉంటూ దే ఆర్ ఆల్ ఫుల్లీ సెల్ఫ్ కాన్షియస్ having passed to the human stage in earlier kalpas. So అవన్నీ ఏమవుతుంది, they are all fully self conscious embodiments of electric fire. అంటే శబ్దము వ్యక్తం అవ్వడంలో అటామిక్ సబ్ప్లేన్ నుంచి వచ్చింది. సో అటామిక్ సబ్ప్లేన్లో ఈ శబ్దం అనేటువంటిది ఎలా ఉంది అంటే అవి కాన్షియస్గా ఉన్నాయి, ఆర్ ఫుల్లీ సెల్ఫ్ కాన్షియస్ హ్యావింగ్ పాస్డ్ త్రూ ది హ్యూమన్ స్టేజ్ ఇన్ ఎర్లియర్ కల్పాస్. కనుక అవి హ్యూమన్ స్టేజ్ అనేటువంటి దాటి అది కిందకి దిగి వచ్చాయి. దే ఆర్ ఆల్సో కార్పొరేట్ పార్ట్స్ ఆఫ్ ది 7 ప్రైమరీ హెడ్ సెంటర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ద సోలార్ లోగోస్ ఆర్ ప్లానెటరీ లోగోస్. సో ఇవి ఎలా ఉన్నాయంటే 7 ప్రైమరీ హెడ్ సెంటర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ సోలార్ లోగోస్. సోలార్ లోగోస్లో 7 హెడ్ సెంటర్స్ ఉన్నాయి మనలో. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ లోపల 7 హెడ్ సెంటర్స్ ఉన్నాయి, 7 కీస్ ఉన్నాయి, అవి 7 హెడ్ సెంటర్స్ ఉన్నారు వాటి. సో సోలార్ లోగోస్లోను ప్లానెటరీ లోగోస్లోను ఈ ప్రైమరీ హెడ్ సెంటర్స్ 7 ఉన్నాయి. సో అక్కడ నుంచి వాక్కు పుట్టుట అనేటువంటి జరిగింది మొట్టమొదట. సో ఫస్ట్ సోలార్ ప్లేన్లో వాక్ అనేటువంటిది 7 హెడ్ సెంటర్స్లో పుట్టింది, అది చెప్తారు మనకి. సో ఇక్కడ అసలు అంటే మీకు మనం మాట్లాడుతున్న వాక్ అనేటువంటిది వ్యక్తీకరణంలోకి రావడానికి పైన దానికి ఎంతో ఇది ఉంది కథ. సో ఆ విషయాలు మనం చెప్తున్నారు ఇప్పుడు. సో వాక్ వ్యక్తం అవ్వడములోనే ఇవంతా కూడా 7 ప్రైమరీ హెడ్ సెంటర్స్లోంచి ఫస్ట్ అది ఫ్రేమ్ అవుతుంది. ఫ్రేమ్ అయ్యి ఈ వాక్ అనేటువంటిది దిగి వస్తుంది కిందకి.
Though connected with the father aspect, they are nevertheless part of the body of the sun. And each of them, according to the plane which he energizes, is a component part of one or other of seven centers. One or other of seven centers. ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఈ ఫాదర్ ఆస్పెక్ట్ తోటి కనెక్ట్ అయి ఉండి దే ఆర్ నెవర్దిలెస్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది సన్. ఫాదర్ ఆస్పెక్ట్ తోటి కనెక్ట్ అయి ఉన్నా దే ఆర్ బాడీ ఆఫ్ ది సన్ అన్నారు వాటిని. అంటే కనెక్టివిటీ అక్కడి నుంచి ఉన్నా వ్యక్తం అయ్యేది బాడీ ఆఫ్ ద సన్ నుంచి.